చికెన్ అంటే బయటికి వెళ్ళేసారన్నమాట. సో ఆ రకంగా అంటే తండ్రిని వాడుకొని కొడుకు రాజ్యం వెళ్తున్నాడు కానీ తండ్రి లాగా చేయలేకపోతున్నట్టు అన్న అభిప్రాయం నాకు వచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా రాష్ట్ర చచ్చిపోవడం మా మమ్మీ ఇంట్లో బాగా ఏడ్చింది. మమ్మీ ఎందుకు ఏడుస్తుంది, మమ్మీ అంత ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది అంటే ఒక గొప్ప మహానేత చనిపోయిన అన్నప్పుడు మా ఫ్యాన్ మొత్తం జగన్ మన రాజశేఖర రెడ్డికి ఫ్యాన్స్. కానీ ఈరోజు నేను తనకి ఫ్యాన్ నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే తన పరిపాలన చాలా విపరీతంగా ఎందుకంటే చూసాం బ్రో, మొన్న నేను అక్కడ చూస్తుంటా మా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి పిజ్జా డెలివరీ స్విగ్గీ డెలివరీ చేసుకుంటారు. అంతా ఘోరంగా మారే పరిస్థితి. సో తను వస్తాడు ఏదో చేస్తాడు అన్న వస్తున్నాడు అన్న డైలాగ్ తప్ప అని ప్రజలకు చేసింది ఏం లేదు. సో ఇక్కడైనా ప్రజలు ఒక మంచి వ్యక్తికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు బ్రో, తనకేంటంటే ఈ సినిమా ఇండస్ట్రీ బాగా తెలుసు. ఏంటంటే పవన్ కళ్యాణ్కి నేను సినిమా పరంగా ఫ్యాన్ కాదు, తన వ్యక్తిత్వానికి ఫ్యాన్. ఎప్పుడో తను పాత జల్సా సినిమా చేసేటప్పుడే తను ఒక ఊరికి నీళ్ళు రావట్లని బోర్ ఇప్పించిన మహానేత. సో మన జగన్ అంటే డాచ్ రాజకీయాలు వచ్చిన కానీ సో పవన్ కళ్యాణ్కి ఎటువంటి రాజకీయాలు తన పుట్టుకతోనే రాజకీయం తెలుసు నాకు. సో అట్లాంటి వ్యక్తికి ఒక అధికారం ఇస్తే 100% యూత్కి ప్లస్ అయి ఉంటుంది. సో అమ్మాయిలకు ప్లస్ ఉంటుంది. అమ్మాయిలకి ఎందుకంటే